నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి కర్కాటక రాశి వారికి ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఏ విధంగా వారి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, అయితే కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం అనేది మొదలవబోతుంది. అయితే ఈ విశ్వావసనామ సంవత్సరం కారణంగా ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? మరి ముఖ్యంగా షష్టగ్రహ కూటమి అనేది వస్తుంది. ఈ కూటమి గ్రహాల ఫలితాల వలన వీరికి ఎటువంటి ఫలితాలు చూపించబోతుంది? మనకి ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు దాకా అష్టమశని ఉన్నాడు. మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత ఈ శని కుంభరాశి నుంచి మీన రాశిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంతవరకు లాస్ట్ ఇయర్ అంతా కూడా పనులు స్లోగా అవుతూ ఉన్నాయి. పనులు అవుతాయి కానీ 1-2 సార్లు ప్రయత్నించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంట్రా అంటే పనులు అవుతాయి. ఈ శని 9వ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు, అదంతా బాగానే ఉంది. కానీ అష్టమ రాహు పట్టుకుంటున్నాడు. కాబట్టి ప్రతిదానికి కూడా వీళ్ళు చింతన, మానసిక డిప్రెషను ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒక డిప్రెషన్ క్యాండిడేట్స్తో ఫ్రెండ్షిప్ చేశారనుకో, వాళ్ళ బాధలన్నీ వీళ్ళకి ఎక్కిచ్చేస్తారు. వాడు బాగానే ఉంటాడు రిలీవ్ చేసేసుకొని, వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. కాబట్టి ఈ ఒక్క విషయంలో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ రెండవది, మే 30, 2025 సంవత్సరం వరకు గురుడు మనకి ఎక్కడున్నాడండి అని అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి అక్టోబర్ ప్రాంతం వరకు కూడా కర్కాటక రాశి వారికి అందరూ కూడా కోర్టు సమస్యల్లో, పోలీస్ స్టేషన్ల సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ తర్వాత నుంచి డిసెంబర్ నెల వరకు బాగుంటుంది. కాబట్టి మోడరేట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అంటే మధ్యమ మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. అలాగే విద్యార్థులు చదువు పడుకుంటుంది. లాస్ట్ ఇయర్ అంతా కూడా మంచి బ్రహ్మాండంగా వీళ్ళు చదివేవారు, చదివి మార్కులు రాసినా సరే ఈ అష్టమ శని ప్రభావం వలన ఏం జరిగేది అంటే పాస్ అవ్వడానికి ఉన్న పేపర్లు దిద్దేవాళ్ళు పనికిమాలిన వెధవలు అయ్యి ఉండి వీళ్ళకి ఫెయిల్ చేసేసేవారు. అప్పుడు పాపం వీళ్ళ స్టూడెంట్స్ ఏం చేస్తారు, రీవాల్యుయేషన్ పెట్టుకొని వాళ్ళు పాస్ అయ్యేవారు. 100 మార్కులు రావాల్సిన వాళ్ళు 98, 99 మార్కులు రావాల్సిన వాళ్ళు కూడా కేవలం ఈ రీవాల్యుయేషన్ వల్ల పాస్ మార్కుల కంటే 4 మార్కులే ఎక్కువ రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఇంకా డేంజరస్ అండ్ ఇంకా వర్స్ట్ సిచ్యుయేషన్లోకి కర్కాటక రాశి వాళ్ళు వెళ్తున్నారు. అయితే విద్యార్థులంతా కూడా కొంచెం జాగ్రత్త పాటించాలి అంటారు. చాలా జాగ్రత్త పాటించాలి. వీళ్ళు ఫ్రెండ్షిప్స్, గెన్షిప్స్ అని చెప్పేసి, లవ్లు, గేవులు అని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి చదువుకోండిరా అని కాలేజీ హాస్టల్లో పంపిస్తే సెకండ్ ఇయర్ చదువుకునే అమ్మాయికి పెళ్లి చేస్తారు. ఓకే, ఆ పెళ్ళికి ఈ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ కూడా అటెండ్ అవుతారు. తప్పదు కదా మరి ఫ్రెండ్స్కి ఎలా, ఆ ఒకరోజు డొమ్మన ఈ రకంగా ఈ ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రోగ్రామ్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడము, ఇలాగా అటెండెన్స్ షార్టేజ్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక ఫోన్ మాట్లాడదామంటే డిప్రెషన్ క్యాండిడేట్స్ వాళ్ళు, స్టూడెంట్ వాళ్ళు ఎదురవుతారు వీళ్ళకి. ఆ విధంగా ఒక స్టూడెంట్, నా స్టూడెంట్ ఇంజనీరింగ్ చదువుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఒకసారి నేను అక్కడే కూర్చొని ఉంటే ఇద్దరు స్టూడెంట్స్, అమ్మాయిలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు పక్కన నేను ఉన్నానని చూడకుండా. ఏమంటున్నారంటే మన జీవితంలో ఎవడో ఒకడు దొరుకుతాడే, ఎప్పుడో ఒకడు ఫ్రెండ్, ఆడదో మగదో ఎవడో ఒకడు, మన లైఫ్ను మనకే అర్థం కాకుండా అయిపోద్ది అంటే డిప్రెషన్లోకి పంపించేస్తారని అన్న ఉద్దేశంతో అలాంటి క్యాండిడేట్స్కి వీళ్ళకి ఇప్పుడు తగిలేస్తారు. కాబట్టి ఎక్కువ ఫ్రెండ్షిప్స్ చేయకూడదు ఈ కర్కాటక రాశి వాళ్ళు. అండ్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండాలి. మంచి సంపాదన ఉంటుంది. సంపాదన విషయంలో మీకు ఏమీ పర్వాలేదు. ఖర్చు కూడా విపరీతంగా ఉంటుందన్నమాట, ఎక్కువ ఖర్చు చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా మంచిగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్ అనేటువంటిది వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఈ షష్టగ్రహ కూటమి ఒకటి వస్తుంది ఈ మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత. ఆ రోజునే సూర్యగ్రహణం, అమావాస్య. దీని తర్వాత ఈ షష్టగ్రహ కూటంలో మీకు ఇలా జరిగిపోద్ది, అలా జరిగిపోద్ది అని భయపెడుతున్నారు. ఇప్పుడు లావుగా ఉంది, ఒబేసిటీ ఉంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే మెన్స్ట్రల్ సైకిల్లో సరిగ్గా రాలేదనుకో టైంకి, దానికి కూడా అష్టగ్రహ కూటమికి లింక్ పెడతారు వీళ్ళు. అలాగే పిల్లలు
పుట్టట్లేదు, పిల్లలు పుట్టకపోతే స్పర్మ్ కౌంట్, హస్బెండ్ సిగరెట్లు, స్మోకింగ్లు బాగా, డ్రింకింగ్లు బాగా చేసేస్తాడు. చేసేస్తే వాడు పిల్లలు పుట్టట్లేదు, పుట్టకపోతే అష్టగ్రహ కూటమికి లింక్ ఎడతారు వీళ్ళు. కాబట్టి అంత మహానుభావులు ఇప్పుడు అంత భయపెట్టేసేట అంత సీన్ ఇక్కడ లేదనమాట. ఎవరికి ఏ ప్రాబ్లము రాదు. అసలు అష్టగ్రహ కూటమి ప్రకృతిలో జరిగేది, వీళ్ళ మీద అసలు వీళ్ళ ప్రభావం ఇండివిజువల్ రాశుల మీద ప్రభావం పడనే పడదు. కాబట్టి ఈ విధంగా పాపం ఎంతమంది చెప్పినా సరే, గోగినేని బాబు గారి దగ్గర నుంచి గరికపాటి నరసింహారావు గారి వరకు, మరి ఇలా మా గురువులు అందరూ కూడా ఎంతమంది చెప్పినా సరే ప్రజల్లో మార్పు రాదు, చెప్పే వాళ్ళల్లో మార్పు రాదు. భయపెట్టుడే పెట్టుడు అనమాట. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మహిళలు చాలా మనశ్శాంతిగా ఉంటారు. ప్రమోషన్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఫైల్ కదలకుండా, బెంచ్కి వెళ్లకుండా ఎన్నో సంవత్సరాలుగా స్టాగ్నెంట్గా ఉండిపోయినటువంటి ఆ ఫైల్స్ అన్నీ కూడా కొంచెం కదిలి ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు చాలామందిలో ఈ కర్కాటక రాశి వాళ్ళలో మనకి ఈ యొక్క జడత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ కొంతమందిని ఈ యొక్క ఎలా ఉంటుందంటే, మేము చెయ్యాలి, మేము ఇక్కడ ఇండియాలో ఉంటాం, ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ఫారిన్ కంట్రీ, ఐ కేమ్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీ, ఐ విల్ గో అగైన్ అంటారు. ఇక్కడే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇలాగా అంటే ఇక్కడున్న ప్రజెంట్ పొజిషన్ను ఉపయోగించుకోకుండా ఎప్పుడో ఏదో జరుగుద్దని చెప్పేసి ఊహించుకుంటా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం. కాబట్టి ఈ భ్రమల నుంచి బయటకు వచ్చేసేయాలి, ఈ కన్ఫ్యూజన్ నుంచి, ఇల్యూజన్ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు కనుక చక్కగా మనం ప్రాక్టికల్గా ఉంటూ వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజలంతా కూడా వాళ్ళు చెప్పే వాళ్ళని అందరినీ కూడా చూస్తూ ఉంటారు, ఎవరు ప్రాక్టికల్గా చెప్తున్నారు, ఎవరు ప్రాక్టికల్గా చెప్పకుండా ఒక కన్ఫ్యూజన్లో ఉంచుతున్నారు అనేది. పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్స్ అనమాట. వాళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులు ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఫారెన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఫారెన్ వెళతారు కంపల్సరీ, వీళ్ళకి అవకాశాలు వస్తాయి. పక్కనున్న కలకత్తాకే రిజర్వేషన్ 3 నెలల నుంచి అయినా అవ్వట్లేదు, ఇంకా ఫారెన్కి ఎంత కష్టపడాలమ్మా. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందమ్మా. రైతులకి, ఆర్మీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి, ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని వ్యాపారాలు, ఏ వ్యాపారం ఆ వ్యాపారం అని లేదు. ఈ విశ్వావసునామ సంవత్సరం పేరే అది. దాని అర్థం ఏంటంటే అందరికీ కూడా సంపదలు ఇస్తుంది అని. కాబట్టి అందరి పరిస్థితి బాగుంటుంది. గురువుగారు, మరి కర్కాటక రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అన్నారు కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరు? అష్టమ రాహు ఉన్నాడు కదా మనకి, ఆయన ఒక్కడ చాలు, బాధుడే అనమాట. కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ, జై కనకదుర్గ, జై అంబాజీ అంటూ బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడం. అలాగే ఇంట్లో కూర్చుని దుర్గాదేవికి దుర్గతి నాశిని దుర్గే జై జయ, సద్గతి దాయిని సదయే జై జయ అంటూ అమ్మవారికి చేసుకోవడం. అలాగే రావి చెట్టు పకడో ఒక రావి చెట్టును పట్టుకోవాలా, పట్టుకొని దానికి నీళ్లు పొయ్యాలా, స్పూన్ నీళ్లు, రావి చెంబులో చిన్న రాగి చెంబు నీళ్లు కాదు, బకెట్ నీళ్లు పొయ్యాలా. పోసేసి 108 ప్రదక్షిణాలు కనీసం శనివారం నాడు పొయ్యాలి. ఈ విధంగా ప్రదక్షిణాలు చేసినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు రావాలి అంటే ఇటువంటి పరిహారాలను పాటించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి పరిహారాలు అనేవి కనిపిస్తాయన్నారు. ధన్యవాదాలమ్మా.